దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. 1 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. మన దేవుడు తరతరముల నుండి యుగయుగముల వరకు సమస్త ఘనత మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక. నిన్ను సజీవుల లెక్కలో ఉంచి భూమి మీద జీవింపచేస్తున్నందుకు, ఏ తెగులు అంటకుండా స్వస్థపరుస్తున్నందుకు, ప్రాణాత్మ దేహములను భద్రపరిచి కాపాడుతున్నందుకు, రక్షణ నిరీక్షణ అనుగ్రహించి ఆత్మీయంగా వర్ధిల్ల చేస్తున్నందులకు, శోధన కీడు అవాంతరము తప్పించి ఆదరిస్తున్నందుకు, శత్రువు బారి నుండి విడుదల విమోచన దయచేస్తున్నందులకు, దేవుడు చేయుచున్న మేలులు ఈవుల నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక అని పలికిన రీతిగా సుఖమైన దుఃఖమైన ప్రతి దాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరాధనలకు యోగ్యుడు, ఆయనను స్తుతించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.